గుడ్ మార్నింగ్ గాయ్స్. టైం 8:40 అవుతుంది. నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చి 40 నిమిషాలు అవుతుంది. ఇంకా వీలు తయారు కాలే. ఇవాళ ముచ్చట ఏంటంటే మా శరణ్ గాంధీ ఎంగేజ్మెంట్కి వెళ్తున్నాం. 40 minutes వెయిటింగ్. గంట అయింది నేను వచ్చి. శరణ్గా లేట్ వచ్చినామంటే నాది కాదురా తప్పు. పెద్ద నాన్న వాళ్ళు లేట్గా రెడీ అయింది. ఒక గంట ఎక్కువ పడుతుంది. ఉతికి పెట్టమ్మా, కిందికి పంపమ్మా. మేము ఫంక్షన్కి వెళ్తున్నామమ్మా. చెప్పు. బాబాయ్ ఎంగేజ్మెంట్కి వెళ్తున్నాము అని చెప్పాలి. మోక్ష చెప్పు. తలకాయ పక్కన చంప చల్లు అంతా. హాయ్ ఫ్రెండ్స్, చెప్పు. హ్యాపీ బర్త్డే టు యూ. ఇప్పుడు అనరా కపతండ్రి ఏమూరు రా శరణ్గా. అటు పక్కకు చూసినా ఏం లేదు, ఇటు పక్కకు చూసినా ఏం లేవు. కొన్ని గుట్టలు పొలాలు తప్ప ఇప్పుడు కనబడ్డాయి. ఒక ఇల్లు కనబడ్డాయి. మోక్షగాడు ఈడికాడికి బొర్రి 2 డ్రెస్సులు మార్చి ప్యాంట్ వేసుకోకుండా కుర్తా వేసుకొని కూర్చున్నాడు గుండుగాడు. రాంపూర్ నుంచి లెఫ్ట్. ఇదే రాంపూర్. ఉయ్యాల జంపాలూగుతూ ఉన్నాయి రోడ్లు. ఏం చూసుకుంటున్నావు రా? అందంగానే ఉన్నావు. తీయరాదురా గుండుగాడు. స్టార్ట్ అయింది అది. ఇప్పుడు ఈ బుడ్డోళ్ళని ఎత్తుకున్నవాడే మా తమ్ముడు శరణ్. వీడిదే ఎంగేజ్మెంట్. అక్కడెక్కడో బెల్లంపల్లి అవతల వడాల అక్కడి నుంచి తెచ్చుకున్నాడు పిల్లని. పెళ్లి కొడుక అద్దక్క పెళ్లి తీసిన అయిపోతుండే. నన్ను తీస్తున్నావు. అరే యూట్యూబ్ లో పెడితే నీకు అర్థమైతలేదు. పెళ్ళే చేసుకుంటాను ఏమున్నదిరా. మోక్ష గారు ఎంత మంచిగా చూస్తుండో. అసలు మేం పోవుడే లేట్ అయిందంటే అక్కడ అయ్యగారు లేట్ వచ్చి మార్నింగ్ 10కి కావాల్సింది 2 అయింది ప్రోగ్రామ్ స్టార్ట్ కావడానికి. ఇప్పుడు కనిపించే వాళ్ళంతా మా అవ్వ చుట్టాలు. అంటే మా అవ్వగారి అవ్వగారు అన్నట్టు. అవ్వ అంటే మా నానమ్మ, మాకు అవ్వ అని పిలుచుడు అలవాటు. ఎక్కడ దక్కడ పెట్టుకొని ఫోటో తీస్తాను. మీ అత్త గుండు పడాలంటే సత్యనారాయణ ఉన్నా మళ్ళీ మేమే రావాలి. ఏ కార్యక్రమం పుట్టి పెట్టుకున్నా మేమే రావాలి. ఇంత దానికి ఆయన ఎందుకు పెట్టు? అదే మమ్మల్ని పెడితే ప్రశాంతంగా ఉంటాం కదా. రాజావా రెడీ చేసినప్పుడు పెడదామా? మా మమ్మీ కనుక ఇప్పుడు ఉంటే ఫుల్ హ్యాపీ ఉండేది. ఆ ఇద్దరిని పక్కకు జరిపేసి మా మమ్మీ వాళ్ళు కూర్చునేటోళ్ళు అక్కడ.
శ్రీ లక్ష్మీనారాయణాభ్యాన్ నమః ఉమేశ్వరాభ్యాన్ నమః వాణీభ్యాన్ నమః పురంధరాభ్యాన్ నమః అరుణదేవేశ్వరాభ్యాన్ నమః సీతారామాభ్యాన్ నమః పార్వతీ పరమేశ్వరాభ్యో నమః ఇష్టదేవతాభ్యో నమః కులదేవతాభ్యో నమః గ్రామదేవతాభ్యో నమః మండపదేవతాభ్యో నమః కర్మాంగదేవతాభ్యో నమః. మీ తల్లిదండ్రులను ఇష్టం తీసుకో పువ్వు తీసుకో, చెట్టు రాదు రా, పువ్వు తీసుకో, ఇక పువ్వు తీసుకో. మోక్ష నవ్వు, కుట్టి 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 మోక్ష కుట్టి 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 కుయ్యా పొర కుయ్యా. పట్టుకో మోక్షు, తలెందుకు కొట్టుకుంటావు రా? జుట్టు కూడా లేదు ఆడికి. బంతి పువ్వు తెంపుకో, బలం బాగుంది, బాగుంది అది. ఇక బంతి పువ్వు తెంపుకోరా. తీసుకో. ఆయన లేనిదోటి పెట్టిపోయింది ఇప్పుడు అని ముట్టుకోకుండా. లేకుంటే ఆడు చెట్లను మొత్తం పొట్టి పొట్టి వేస్తాడు ఇప్పుడు. ఇగో తెంపుకో, తీసుకో. మోక్షిత్ మోక్షిత్కు మోక్షిత్ మోక్షిత్కు మోక్షిత్ మోక్షిత్కు. ఇప్పుడు కనిపిస్తున్న ఈ ముసలవ్వ మా శరణ్కి నానమ్మ, అంతేకాదు మా అమ్మమ్మకి ఆడబిడ్డ కూడా. ఇప్పుడు అర్థమైంది అనుకుంటే శరణ్ నాకు తమ్ముడు ఎట్లా అయిందో, మా మమ్మీ వాళ్ళ మేన బావకి మా డాడీ వాళ్ళ మేన మరదలనిచ్చి పెళ్లి చేసిండ్రు. సో అట్లా శరణ్ గారు నాకు తమ్ముడు. జరగమంటాడు గదే. ఇష్టదేవతాభ్యో నమః కులదేవతాభ్యో నమః గ్రామదేవతాభ్యో నమః మండపదేవతాభ్యో నమః. ఈ పెళ్లి సెటిల్ అయిన పిల్లల మొహంలా మస్తు కళ్ళు ఉంటుంది. మా లడ్డుకు కూడా అట్లనే. ఇప్పుడు శరణ్ సో అంత దగ్గర రిలేషన్ కాబట్టి శరణ్ గాడు చిన్నప్పటి నుంచి ఎక్కువ మా దగ్గరనే ఉంటుండే. అంటే మేమందరం కలిసి పెరిగినాం అన్నట్టు. అందుకే ఇంకా మళ్ళీ తమ్ముడు చిన్నోడు కాబట్టి మస్తు సతాయించుతుండే, సాగు కొడుతుండే. వాడు స్కూల్ డేస్లోనైతే అది ఇంకా పోలేదు. వాడిని సాగు కొట్టుడు ఇస్ మై ఫేవరెట్ థింగ్. మళ్ళీ ఇంట్లో చిన్నోడు కాబట్టి మా మమ్మీకి అయితే ఇక ముద్దుల కొడుకు అన్నట్టు. వాడిని సావ కొడితే వాడన్నా కొంచెం అటో ఇటో కొంచెం లేట్గా రెస్పాండ్ అవుతుండే, కానీ మా మమ్మీ అయితే ఫస్ట్ ఉరకత్తుండే, ఏ వాడిని ఏమనకుర్రే అని అనుకుంటారు. ఇక ఇప్పుడు కనిపిస్తున్నామే అంటే బొట్టు పెడుతున్నామే మా అవ్వ వాళ్ళ మరదలు అన్నట్టు. అంటే మాకు అమ్మమ్మ పేరుకు తగ్గట్టే చిలక లెక్క ఉంటుంది. ఈ అమ్మమ్మ పేరు చిలకమ్మ. మళ్ళా శరణ్ షేస్ స్పెషల్ బాండ్ మా మమ్మీతోని. ఎట్లా అంటే బాగా క్లోజ్ ఉంటుండే వాళ్ళు. పెద్దమ్మ అనుకుంటాడు, శరణా 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 అనుకుంటా మా అమ్మ. లాస్ట్ డేస్లో దాని బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత ఇక ఆమెకి శరణ్ అంటే ఎంత ఇష్టం అంటే, వాడు అత్తనే అన్నం తింటా, నువ్వేంటన్నా తిరుగురా, కానీ రోజుకి 3 సార్లు నాకు ముఖం చూపించిపోవాలి. ఇట్లా స్పెషల్ బాండ్ అన్నట్టు వాళ్ళది. మమ్మల్ని అన్న కొంచెం అటో ఇటో తిడుతుండే, కానీ శరణ్ గారిని మాత్రం ఒక్క మాట కూడా అనకపోతుండే. వాడి ఎంగేజ్మెంట్ రోజు వాడు కూడా స్టార్టింగ్ నుంచి మా మమ్మీని మిస్ అయ్యి పాపం కొడుకు పక్కకు వచ్చేసిండు. శరణ్ డాంగర్ ఇద్దరు మా మమ్మీకి 2 చేతులు లెక్క. అరే శరణా, అరే డాంగరా, ఇటు పోదాం అటు పోదాం. ఇప్పుడు నిజంగానే అది ఉంటే ఘోరంగా సంతోషంగా ఉండేది. నిజంగా చెప్తున్నా, అది ఇవాళ కనుక ఉండుంటే ఈ ఫంక్షన్లో దాని హెల్త్ మంచిగా ఉన్నా మంచిగా లేకున్నా ఆడికి వచ్చి వీళ్ళు ఏమంటారు వాళ్ళేమంటారు అవన్నీ పట్టించుకోకపోతుండే. ఒక రుబ్బుతుండే ఫంక్షన్ అంతా. మా దగ్గర రుబ్బుడు అంటే ఇక మొత్తం అథారిటీ తీసుకున్నాడు అన్నట్టు. అరే పిల్లనట ఇవ్వరా, సిగ్గైతుందారా నీకు?
पुष्पवान् प्रजावान् पशुमान् भवति चन्द्रमा वा अपां पुष्पं पुष्पवान् प्रजावान् पशुमान् भवति योपां पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुमान् भवति चन्द्रमा वा अपां पुष्पं पुष्पवान् प्रजा ఇప్పుడు ఈ అమ్మమ్మని క్లోజప్లో యొక్క రుక్కేసుకుండ్రి అరే ఏంద్రబాయ్ మీ లొల్లి అని అన్నట్టు చూస్తలేదు ఇక అంత దూరం పోతి ఆడబిడ్డనైతే ఈ పని చేయించుకోకుండా ఎట్లా వస్తాయి చెప్పుండ్రి ఈ పని అయిపోయినాక ఇక మనం బయలుదేరినాం కరీంనగర్కి ఒర్రిగా కూనరాగా పెట్టు ఆగిపోయినామేమ్రా సప్పులు లేదు దొంగ దొంగేష్ సొల్లు ఫెలో అది పాప అనుకుంటున్నా మారాది నువ్వేరా అయ్యలెక్కనే ఉన్నావురా మోక్స్ డిట్టో మనం ఏం తెచ్చుకున్నాం చూపి అక్కడ ఊర్లో నుంచి అవునా మోక్షు చిక్కుడుగాయ జిలేబీలు జామకాయలు మోక్షు అరే మోక్షు మీద మీద కనబడ్డాయి చూడు అవే తెంపుకొచ్చిన అడ్రికి అది వేరే పక్కింట చెట్టు నిమ్మకాయల చెట్టు అది ఇటు ఉంటే నిమ్మకాయలు కూడా వేసుకోవచ్చు నిమ్మకాయలు కూడా వేసుకొచ్చు నేను నిమ్మకాయలు కూడా వేసుకొచ్చు నిమ్మకాయలు 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 కూడా వేసుకోవచ్చు చిట్కెలు 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 మిస్టర్ నవీన్ బ్రో అవుట్ ఆఫ్ స్టేషన్ మిస్టర్ డాడీ అవుట్ ఆఫ్ స్టేషన్ మోక్షగాడు అక్కడ తెలుగుతున్నాడు మా కాకి కావు 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 అంటారా మోక్ష హలో గాయ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో షేర్ చేయండి అని చెప్పురా ఇగో మూవ్ ఆన్ మోక్షగాడు అదే చెప్తాడు మీరు అదే పని చేయండి మీకు కనుక మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి